Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. అండ్ అంటే మూవీస్ లేకుండా పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ లే మాట్లాడడం? లే లే లేదు. లే 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 లేదు. నేను సో పంజాబీ పక్కన పెడితే మిర్చి సార్, అంటే మిర్చి సినిమా తెలుగు స్టేట్స్ని ఎంత ఊపిందో అందులో విలన్గా యాక్ట్ చేసిన మీరు కూడా అంతే ఊపారండి. అవును. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును. సార్ మనం మిర్చి సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికి వెళ్ళే ముందు మిర్చి నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. వాయిస్ అసలు దేవుడిచ్చిన వరయం. అవును. అండ్ సారీ సార్, అంటే మిర్చిలోకి వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వశ్చన్ అడిగి మిర్చి గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన దేవుళ్ళ భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు. ఆయన వాయిస్కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్. అవును. బట్ ఆయన మీ వాయిస్కి ఫ్యాన్ అంటారు. అవును చెప్పారు నాకు. అంటే ఏ సందర్భంలో అలా చెప్పారు? ఏం జరిగింది కాస్త వివరంగా చెప్తారు? నేను విష్ణుతో ఒక సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేశాను సార్. సో విష్ణు చెప్పారు, నాన్నగారు మిమ్మల్ని కలవాడు అని చెప్తున్నారు, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ గేట్ బయటే షూట్ చేస్తున్నారు సార్. సో వెళ్తే ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ చాలా చాలా అంత సింపుల్గా మాట్లాడారు నాతో. యాక్చువల్లీ వచ్చి కూర్చో సంపత్, నాకు చాలా నచ్చుతుంది, నేను నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, అండ్ నువ్వు వచ్చి మీన్స్ ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట, ఇదన్నీ నా క్యారెక్టర్ అలాంటిదే, నేను అలాగే అవన్నీ చెప్పారు. తర్వాత ఆయనతో వచ్చి కలిసి నేను డిన్నర్ చేశాను ఆ రోజు. చాలా 3-4 అవర్స్ ఆయనతో ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు చెప్పారా మీ వాయిస్ గురించి? వాయిస్ గురించి చెప్పారు, చాలా బాగుంది వాయిస్. ఇన్ఫాక్ట్ నేను మిర్చి వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ అడిగాను, నేను ఎవర్రా ఇతను, డబ్బింగ్ చేశారా, ఎవరైనా కొత్త డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడా, ఎవరు ఇదని అడిగా. తర్వాత తెలిసింది నువ్వే, నీ వాయిస్ ఏదని చెప్పి చాలా హ్యాపీ పడి అదే చెప్పారు, క్లాస్ సినిమాలు చేయి, ఎక్కడ తగ్గకో, అలాగే ఉండో, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండో, అండ్ హెల్త్ అని బాగా చూసుకో అన్నీ చెప్పారు. అండ్ భోజనం వచ్చి యాక్చువల్లీ డిన్నర్ చేసి వెళ్ళాలి నువ్వు, నేను చెప్పేసాను ఆల్రెడీ కలిసి చేస్తున్నావు అని చెప్పేసా, నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వకు అని చెప్పి కూర్చొని అదే చెప్పాను కదా, నేను ఈజీలీ 4 hours 5 hours స్పెండ్ చేస్తున్నాను ఎంతో. అదే సార్, అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రస్తావించారు కానీ సందర్భం గురించి చెప్పలేదు, అది కనుక్కుందామని అడిగాను. అండ్ మళ్ళీ మిర్చి విషయానికి వస్తే, కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ అది. అంటే ఆయనే చాలా రిస్క్ చేస్తున్నారు ఒక రైటర్గా ఉండి డైరెక్టర్ అవుదాం అని చెప్పేసి. అలాంటి టైంలో మీరు అప్పటికి దమ్ము చేసినా పంజాబ్ చేసినా ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఇంకా మీకు పడలేదు తెలుగులో. మెయిన్ విలన్ మీరే. సో మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు? మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి మిర్చి టైంకి? ఆయన నాకు తెలిసి నాకు తెలియదు ఏం హోంవర్క్ చేశారని, బట్ నా తమిళ సినిమాలు చూస్తున్నారు ఆయన అప్పుడు. సార్ చూసి నాకు కథ వచ్చి ఫోన్లో చెప్పారు ఆయన. ఫోన్ చేసి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత క్లైమాక్స్ చెప్పారు. క్లైమాక్స్ ఇన్ఫ్యాక్ట్ డైలాగ్స్ చెప్పారు క్లైమాక్స్లో. ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళోనూ ఒక మగాడు ఉన్నాడు రా అని చెప్పి, తర్వాత కత్తి కింద వేస్తాడు, వచ్చి హగ్ చేసుకుంటాడు, అండ్ అలా సినిమా ఫినిష్ అవుతుంది అని చెప్పి. నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఆయనతో, ఈ లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ చెప్పారుగా మీరు, ఈ డైలాగ్ కన్ఫర్మ్డ్గా ఉంటుంది ఆ సినిమాలో అన్న. ఆయన చెప్పారు, సంపత్ ఈ డైలాగ్ ఎందుకు ఉంటుందంటే, లేదంటే ఆ క్యారెక్టర్ పడిపోద్ది కదా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ని నేను అలా రైట్ చేశాను, అలా డిజైన్ చేసుకున్నాను ఆ క్యారెక్టర్. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్డ్గా ఈ సినిమా చేస్తానన్న. నాకు తెలుసు అది యాజ్ అన్ క్రియేటివ్ పర్సన్ మీకు తెలుస్తుందిగా ఎక్కడ ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఆయన వచ్చి 100% ఆ డైలాగ్ని పెట్టారు. నేను ఎలా ఊహించుకున్నాను అది, ఆ సీన్ స్క్రీన్ మీద జనాలు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని చూసాను, ఎగ్జాక్ట్లీ అదే రియాక్ట్ చేశారు. మీన్స్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, కత్తి కింద వేసిన తర్వాత థియేటర్లో ఒకే క్లాప్స్. సో ఆ ఇంపాక్ట్ నేను కొరటాల శివకి షూట్ చేసే ముందే చెప్పాను, ఈ సీక్వెన్స్ మీరు చూడండి, ఈ విలన్కి క్లాప్ వస్తుంది 100% అని. అండ్ అలాగే అయింది అది.
అండ్ ఆ మూవీ షూటింగ్ ఆ జర్నీ మొత్తంలో ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? వెరీ గుడ్. ఆయన వచ్చి ఇంటి నుంచి అన్నీ వంట చేసుకొని అన్నీ తెప్పేస్తారు ఆయన. ఉమ్, ఫిష్ నుంచి ఇది అది మటన్ చికెన్ అదన్నీ తెప్పేస్తారు. ఉమ్, సో ఎలా అంటే నేను యాజ్ ఇట్ ఈస్ అప్పుడు చాలా హెఫ్టీగా ఉండేవాడు. నేను 98 kgs ఉన్నాను నేను అప్పుడే వర్కౌట్ చేసి. ఉమ్, నేను ప్రభాస్ చెప్పేది, ప్రభాస్ నేను ఇంత తింటే ఇంకా వెయిట్ వేసేసుకుంటాను, నాతో ప్లీజ్ ఇవ్వకండి అని చెప్తే, లేదు సంపత్ మనం డెఫినెట్గా తినాలి అని. చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ అంత పెద్ద స్టార్ అయినా అదన్నీ ఏం లేదు, హాయిగా ఉంటారు, అండ్ సింపుల్గా ఉంటారు. డబ్బింగ్ విషయంలో కూడా మీకు ఏదో సంపత్ నీకు కావాల్సినంత ఫ్రీడమ్ తీసుకో, ఖచ్చితంగా నువ్వే డబ్బింగ్ చెప్పి అదన్నీ అందరూ కానీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ చెప్పి మీరే చేయాలి ఇది, ఇంకెవరు చేయకూడదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాయిస్ యూనిక్ ఉంది. సెకండ్ మీరు ఈ ఈ ఈ స్లాంగ్ని పట్టేస్తే మనకు కరెక్ట్గా 100% హిట్ చేసేద్దాం మీ వాయిస్తో అని చెప్పి. నేను అఫ్కోర్స్ నాకు తెలిసి నేను 3 రోజులు తీసుకున్నాను డబ్బింగ్కి దాన్ని ఆ సినిమా. ఓకే. అవును, ఎందుకంటే కొత్తగా వచ్చాను, మన తెలుగు ఆ స్లాంగ్ని పట్టాలి, ఆ డిక్షన్ లోపల వెళ్ళాలి. బట్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో కొరటాల శివ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వంశీ, ప్రమోద్, అఫ్కోర్స్ 100% ప్రభాస్. ఆయన చెప్పేశారు ఇంకెవరు కాదు సంపతే డబ్ చేయాలి ఈ సినిమా అని చెప్పేశారు. అండ్ అంటే నాకు తెలిసింది సార్, ఇది నాది తప్పు అయితే నా ఓట్స్ బ్యాక్ తీసుకుంటాను, మీరు కన్ఫర్మ్ చేయండి. మిర్చి అంత పెద్ద సక్సెస్ తర్వాత మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీకు వరుసగా ఆఫర్స్ ఇవ్వడానికి రెడీ. బట్ తెలుగులో కొంతమంది హీరోలు సంపత్ని పక్కన విలన్గా పెట్టుకుంటే మేము మ్యాచ్ చేయలేము అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయినాయి. అవునా? నాకు తెలియదు, దాకా రాలేదు అది. ఏంటి రాలేదు. నేను అందరూ తర్వాత చేశాను కాబట్టి మహేష్ బాబుతో చేశా, అవునవును, అందరితో చేశా. చాలా వరకు ఏంటంటే మేకర్స్ రెడీ అంట, బట్ ఏంటంటే అక్కడ ఉండే హీరోలతో సమస్య అంట. నాకు తెలియదు అలా, నేను వినలే అలా, ఎక్కడ వినలేదు. అండ్ నాకు తెలిసి అలా ఉండదు సార్, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అన్ని హీరోస్ చాలా కాన్ఫిడెంట్ అయిన హీరోస్. సో నాకు ఒక్కసారి నేను చెప్పేది యాక్ట్ చేయని హీరోల గురించి. తెలియదు నాకు, మళ్ళీ తెలీదే, నాతో యాక్ట్ చేయలేదంటే నాకు ఎలా తెలుస్తుంది సార్. అండ్ మిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే ఇంపాక్ట్ఫుల్ అంటే శ్రీమంతుడు. సో శ్రీమంతుడు ఆయన కూడా కొరటాల శివ గారు ఆ సినిమాకి కూడా డైరెక్టర్. సో దానికి ఎలా పిలిచారు? కొరటాల శివ ఆయన వచ్చి శ్రీమంతుడు ఆయన రాసి ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, సంపత్ ఇక మీరు కన్ఫర్మ్గా నాకు ఈ సినిమా చేయాలంటే 100% చేస్తాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక రైటర్ అంటే ఎలా రాయొచ్చని. సో అండ్ అఫ్ కోర్స్ ఇంకా పెద్ద స్టార్ మహేష్ బాబు. సో ఒప్పుకున్నా, బట్ అఫ్ కోర్స్ నా స్క్రీన్ స్పేస్ ఉండింది. అండ్ అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా నాకు. అంటే శ్రీమంతుడు మొత్తం మీద ఈ పర్టికులర్ సీన్ నాకు బాగా నచ్చిందని చెప్పుకుంటే ఏం చెప్తారు? అది కన్ఫ్రంటేషన్ సీన్ ఉందిగా, మళ్ళీ ఇచ్చేయాలి ఆయన వస్తారుగా మన ఊరికి వచ్చి, అది ఆ సీన్ మీరు చెప్పింది. ఊరి నుంచి ఇవన్నీ తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి. మీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు పక్కన. అవునా? మంచి మంచి సూపర్ సీన్ అది. అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన చాలా సెటిల్డ్గా, అంటే లౌడ్ యాక్టింగ్ అనేది ఉండదు, చాలా సెటిల్డ్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ బాబు గారితో? మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్. ఎందుకంటే నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం, అంతే. ఆయన ఎలా అలాగే చేస్తారు షార్ట్లో. రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాంగా, అంతే సార్. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడాము. అవునా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఇలా చేయంగా, అవునా ఇంటర్వ్యూ చేస్తున్నారా అట. మహేష్ బాబుది అలాగే ఉంటుంది, ఇట్స్ యాజ్ నార్మల్ యాజ్ ఒక 2 మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అది ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది అది స్క్రీన్ మీద కదా. ఒక ఆఫ్ కోర్స్ అతనిది ఆరా, అతనిది లుక్స్, ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్నీ ఇంకా యాడ్ అవుద్ది. అండ్ మూవీస్ విషయానికి కాస్త పక్కన పెడితే ఒక డైరెక్టర్తో సినిమా తీయకపోయినా పర్లేదు కానీ ఆయనతో కూర్చొని మాట్లాడితే చాలు అని చెప్పి ఆయన వెనక చాలా రోజులు పడ్డారంట. అంటే ఆయన సినిమా సెట్లో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ ఎందుకు సార్ అలా?
నాకు చాలా నచ్చుతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్ కానీ ఆయన చాలా కూల్ ఉంటారు. అది కాకుండా ఆయన సినిమాలు మీరు చూస్తే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటుందిగా, అవును. మీన్స్ ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటుంది ఆయన సినిమాలో. అది ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయవచ్చు మీరు. అండ్ అలాంటి రైటర్తో నాకు ఎందుకు నచ్చుతుందంటే అలాంటి ఒక రైటర్ మైండ్ లోపల వెళ్ళి ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు చేయాలి, ఓకే. నాకు వెళ్ళాలి అక్కడ, నాకు లోపల వెళ్ళాలి. అలాంటి ఒక నాకు యాజ్ అ క్రియేటివ్ పర్సన్ నాకు అది చాలా నచ్చుతుంది. సో ఆయనతో నేను చెప్తూ ఉంటాను. అండ్ అఫ్ కోర్స్ నేను ఎక్కువ సినిమా చేయలే ఆయనతో, బట్ చెప్తూ ఉంటాను, సార్ మీరు నాకు ఒక మంచి స్క్రిప్ట్ రాయండి సార్, నాకు ఒక మంచి క్యారెక్టర్ రాయండి, మీరు ఏం చెప్తే చేస్తాను నేను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. సంపత్ మీన్స్ ఒక క్వాలిటీ క్యారెక్టర్ రాస్తే నేను 100% పిలుస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఎందుకంటే మీరు నా మైండ్లో ఉంటారు ఎప్పుడు, ఎక్కడైనా మనం కలుద్దాం అని చెప్తూ ఉంటారు. సో ఏదైనా అలా వస్తే హ్యాపీ వెళ్తాం. అంటే సినిమాలు ఈ ప్రస్తావన అంతా తీసేస్తే మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి కదా సార్, వాటిలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే త్రివిక్రమ్ ఆ రోజు ఈ మాట చెప్పాడు, అలాంటిది ఏదన్నా గుర్తుందా? మనం జనరల్గా మాట్లాడు. ఇన్ఫ్యాక్ట్ నా ఒక స్క్రిప్ట్ ఆయనతో నేను డిస్కస్ చేసేటప్పుడు ఆయన చాలా నచ్చింది ఆ నాట్ నచ్చి ఆయనకి ఎలా ఏంటంటే దీన్ని ఎలా ఫినిష్ చేస్తావు నువ్వు అని అడిగారు. ఈ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఈ నాట్ని ఒక ఫినిష్ కావాలిగా ఆ స్టోరీకి, ఎలా ఫినిష్ చేస్తావంటే ఆ ఫినిష్ నేను చెప్తే ఆయన యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు. యూజువల్గా ఏమైపోద్దంటే అప్రిసియేషన్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాంగా, ఓ ఓకే అంటారుగా. ఆయన అలా ఓ సూపర్ సంపత్, నేను ఇది ఆలోచించలే, ఎలా ఆలోచించావు నువ్వు, ఫెంటాస్టిక్, ఆ డైలాగ్స్ ఏం పెడతావు నువ్వు, బట్ దీన్ని ఇలా చేయవచ్చుగా, ఇది ఈ లైన్స్ ఇలా పెట్టి, ఎందుకంటే ఆయన రైటర్ వచ్చేసారుగా బయట, ఈ లైన్ ఇలా చెప్పొచ్చు అని చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆయనకు వచ్చి ఏంటంటే నీ లోపల ఒక రైటర్ ఉన్నాడు, ఆ రైటర్ను ఒకరోజు బయట తీసుకురావాలి, నువ్వు ఖచ్చితంగా కథలు చెప్పాలి, ఎందుకంటే బాగుంది ఇలాంటి స్క్రిప్ట్స్. నేను ఎన్నో స్క్రిప్ట్స్ అతనితో డిస్కస్ చేసేవాడిని షూటింగ్ లొకేషన్స్లో. అండ్ మీరు కథల విషయం తీసుకొచ్చారు కాబట్టి సంపత్ రాజ్ అంటే లైఫ్లో, అంటే మీ లైఫ్ మొత్తం చూశాను సార్ నేను ఇంటర్వ్యూలో, కాబట్టి మీ జర్నీ మొత్తం నేను చెప్పలేను. మీరు డే 1 సినిమాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచి, డివోర్స్ దగ్గర నుంచి, పాపను ఎలా పెంచాలి దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్తో, ఒక ఎగ్జిక్యూషన్తో వచ్చారు. సో మీ మైండ్లో ఒక సీడ్ పడిందంటే అది ఇంప్రూవ్ అయ్యేదాకా మీరు వదిలిపెట్టరు. బట్ ఒక 2 విషయాలు మాత్రం మీరు మధ్యలో వదిలేశారనిపిస్తుంది. నా దగ్గర ఒక 3 కథలు ఉన్నాయి, ఖచ్చితంగా సినిమాలు తీయాలి అని చెప్పేసి గతంలో ఒకసారి ఒక మాట అన్నారు. ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో టూరిజం లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి చెప్పారనమాట. ఈ 2 విషయాల్ని పట్టుకొని ఉన్నారా, వదిలేశారా? లేదు, ఉంది ఇంకా ఉంది. ఎందుకు డిలే అవుతున్నాయి? స్టోరీ విషయాలకు వస్తే ఆ స్క్రిప్ట్ వచ్చి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది సార్. సో నాకు అలాంటి ఒక హీరోయిన్ దొరకాలి, ఎవరు వెళ్ళొచ్చు ఈ స్క్రిప్ట్ని. సో చూద్దాం, ఒక స్టేజ్కి వచ్చింది ఇప్పుడు, అది నెక్స్ట్ స్టేజ్ వెళ్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. ప్రొడక్షన్ మీరే ఉండొచ్చా? లేదు, ప్రొడక్షన్ నేను కాదు, బయట ఉంటారు. డైరెక్షన్ నేను కాదు, ఓన్లీ రైటింగ్లో ఉంటాం, మన క్రియేటివ్ సైడ్లో ఉంటాం. ఒక చాలా ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్, చాలా ఇండస్ట్రీలో ఒక పేరు ఉన్న ఒక డైరెక్టర్కి నరేట్ చేసి ఆయన చాలా హ్యాపీ, ఇన్ఫ్యాక్ట్ ఆయన చేస్తారని ఒప్పుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక హీరోయిన్, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. ఒక అమ్మకి కూతురికి ఫాదర్ మధ్య జరిగే ఒక స్టోరీ అది. సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక హీరోయిన్ కావాలి. షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి నేను. టైం దొరికితే వాళ్ళు టైం ఇస్తే నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.